నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు. శాంతిపురం దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు బహిరంగ సభలో కూడా. ఆయన కుప్పం నియోజకవర్గంలో ఏమంటారంటే 1,00,000 మెజారిటీ రావాలి తమ్ముళ్ళు అని అంటున్నారు. ఇక్కడ ఇటువైపు ఏమో జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని ఎవరు అనుకోవడం లేదు కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అట్లా ఉన్నాయి వైసీపీ వాళ్ళవి, నో ప్రాబ్లం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సభలో మాట్లాడిన మాటలన్నీ గనక మనం ఒకసారి వింటే గిన అది ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా మనకు నాయకులను చూస్తే జాలి కలగడమా, లేక ప్రజలను చూస్తే జాలి కలగడమా, లేక వీళ్ళు కామెడీ చేస్తారా అనేది అర్థం కాని విషయం. ఎందుకంటే 1989 నుంచి ఇప్పటి వరకు 7 టర్ములు ఆయన ఎమ్మెల్యేగా కుప్పానికి పనిచేశారు. ఓకేనా? ఈ గ్యాప్లో 5 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి, దాదాపు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంక ముఖ్యమంత్రి అంటే స్టేట్ హెడ్ ఆయనే కదా, ఇంకా చీఫ్. ఇది కాకుండా 1983 తర్వాత 84 నాటికి ఆయన తెలుగుదేశంలో ఎన్టీఆర్ గారి అల్లుడుగా కీలకమైన రోల్లో ఉండి 89లో ఆయన పోటీ చేసే వరకు కూడా దాదాపు ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా తెర వెనక నుంచి ఆయనే కీలకమైన నిర్ణయాల్లో అంతా పాత్ర వహించారంటే మనం ఎలా తీసుకోవాలంటే, ఎన్టీఆర్ గారి తెలుగుదేశం హయామును కూడా క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా ఒక 6, 7 అంటే 14, 6, 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారు, 7 టర్ములు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కుప్పం వెనుకబడిన నియోజకవర్గం అంటున్నారంటే అది ఎవరు తప్పది? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 7 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నాయన్న దాన్ని ఇంకా ఇప్పటికీ వెనుకబడిన నియోజకవర్గము, కుప్పంలో ఉద్యోగాలు లేవు, కుప్పంలో రోడ్లు లేవు, కుప్పంలో పరిశ్రమలు లేవు, కుప్పంలో అవి లేవు ఇవి లేవు అంటున్నాడు. ఏదో వెనకడికి వచ్చిన ఒక స్కూలు, ఒక మోడల్ స్కూలు, ఇంకోటి గురుకుల పాఠశాల, ఇంకేదో ఒక 4-5 పేర్లు చెప్తున్నాడు ఆయన. ఒక 35 సంవత్సరాల గ్యాప్లో వచ్చి, అంటే అభివృద్ధి అనేది దశాబ్దాల తరబడి ఆటోమేటిక్గా జరుగుతూ వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఆ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పమంటే, ఆయన ఇవన్నీ నిన్న మొన్న వచ్చిన వైసీపీ గవర్నమెంట్ మీద అన్ని రాళ్ళు రప్పలు అన్నీ వేస్తున్నారు. అన్నిటికీ వైసీపీ వాళ్ళే కారణము. ఇప్పుడు అక్కడ నిరుద్యోగం ఉన్నా, ఉద్యోగాలు లేకపోయినా, అందరి నీళ్లు రాకపోయినా వైసీపీ వాళ్ళే కారణం అంటున్నారు. మరి ఎప్పుడో ఎన్టీఆర్ గారి హయాంలో అందరి ప్రారంభమైతే ఇన్నేళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, 14 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. మరి తన సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు కావాలంటే ఎంత ఆగమేఘాల మీద ఆయన పరిగెత్తించి పనులు చేయించుండొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఏదో కాళేశ్వరంలో లోపాలు అవి ఇవి అంటున్నారు కానీ, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఎలా పరిగెత్తించారో, ఎంత స్పీడ్గా పూర్తి చేశారు. ఆ లోపాలు అవన్నీ పక్కన పెడదాం, కనీసం ఒక వర్క్ స్పీడ్గా జరగాలి అని ఒక నాయకుడు అనుకుంటే ఎంత వేగంగా జరుగుతుందో కాళేశ్వరమే ఉదాహరణ. మరి ఈయన ఇన్నేళ్ళు ఉండి రాయలసీమకు నీళ్ళు ఇస్తా, రాయలసీమకు అవి చేస్తా, కుప్పానికి ఇవి చేస్తా, చిత్తూరు జిల్లాకి ఇది చేస్తా అని చెబుతూనే ఉన్నారు కదా. మళ్ళీ ఈరోజు శాంతిపురంలో బహిరంగ సభలో పోయి పలానా వైసీపీ వాళ్ళ భూమి కబ్జా చేశారు, పలానా వాళ్ళు దేవాలయ సొమ్ము తిన్నారు, పలానా వాళ్ళు అది చేశారు ఇది చేశారని మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన చెప్పాల్సిన మాటలేనా ఇవి? అంటే కుప్పం ప్రజలు అమాయకులని అనుకోవాలా, లేకుంటే కుప్పాన్ని ఈయన ఒక మభ్యపెట్టి 7 టర్ములు ఎమ్మెల్యేగా ఉంటూ నేనేదో అద్భుతాలు చేసేసాను, కుప్పంలో అద్భుతాలు చేయబోతున్నాను, ఏదో సిమెంట్ రోడ్లు డబుల్ రోడ్లు వేస్తానని చెప్తున్నాడు. ఇప్పుడా చెప్పాల్సింది అది? మీ హయాంలో కుప్పం అనేది అసలు ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైన నియోజకవర్గంగా మీరు మార్చి ఉండాల్సింది. ఇప్పుడు ఏదో హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ కట్టానని చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకు వెళ్ళిపోయింది. మరి మీ సొంత కుప్పంలో మీరేం చేశారు ఇంతకాలము అంటే, ఆయన ఇప్పుడు ఏమి లేదు, వైసీపీ వాళ్ళు అంత నేను చేసిందంతా చెడగొట్టేశారు, ఏదో చెత్త కుప్పలు ఏదేంటి డస్ట్బిన్లు ఏర్పాటు చేశాను, డస్ట్బిన్లు కూడా పగలగొట్టేసినారు. ఇవే ఆయన ఎమ్మెల్యేగా చెప్పాల్సిన మాటలు. ఇకపోతే ఇజ్రాయెల్ సేద్యంలో అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని నాశనం చేసిందని ఇంకొక రాయి విసిరారు ఆయన. యాక్చువల్గా ఇజ్రాయెల్ సేద్యం అనేది చిత్తూరు జిల్లాలో ఉన్న చాలామందికి తెలిసిన విషయం ఏమిటంటే, ఇజ్రాయెల్ సేద్యం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఈయన అప్పట్లో ఆ కన్సల్టెంట్కి 100 కోట్ల రూపాయలు, అంటే ఇప్పటి లెక్కల ప్రకారం అయితే అవి 100 కోట్ల రూపాయల కిందకి వస్తాయి. ఆనాడు ఈయన ఇచ్చిన డబ్బులన్నీ తీసుకుంటే ఆ రైతులకు సొంతంగా భూములే కొనిచ్చి ఉండొచ్చు. రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ప్రాజెక్ట్ అని అదని ఇదని ఆ నష్టపోయిన రైతులు ఇప్పటికీ ఉన్నారు అక్కడ.
కుప్పంలో ఇప్పటికీ మీరు చూడొచ్చు. మరి ఇజ్రాయెల్ సేద్యం అనేది ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని ఇన్నేళ్ల తర్వాత కూడా ఒప్పుకోకుండా నేను ఒక అద్భుతాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తే అందరూ అడ్డుపడ్డారు అని ఆయన చెప్తున్నారు. నిరుద్యోగులకి 3,000 భృతి ఇస్తాను తమ్ముళ్ళు, మీకు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా, బాబు వస్తేనే జాబ్ వస్తుంది అంటారు. మొన్నటి 5 ఏళ్ళు కూడా మీ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి అనేది ఒకటి ఉండింది కదా, మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి ఎందుకు చేయలేకపోయారు? సరే, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చేయలేకపోయారంటే అర్థం ఉంది. పోనీ మీ కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారు? కుప్పం ఈ రోజుకి కూడా ఏం అద్భుతంగా ఉంది, ఏం అద్భుతమైన రోడ్లు ఉన్నాయి, ఒక పట్టణ కళ కానీ, ఒక నగర కళ కానీ ఏమన్నా ఉందా? మీరే చెప్తారు వెనుకబడిన నియోజకవర్గం. ఎందుకు వెనుకబడింది అది? ఎందుకు వెనుకబడిందో మీరే సమాధానం చెప్పాలి. 7 టర్ములు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు మీరు ఎన్టీఆర్ గారి వెనక ఒక 6-7 ఏళ్ళు ఉండి ఇన్ని చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కుప్పము వెనకబడి ఉంది, కుప్పం అభివృద్ధి కాలేదు, కుప్పాన్ని నాశనం చేశారు. కుప్పాన్ని ఎవరు నాశనం చేశారు? వైసీపీ వాళ్ళు. మొన్న వాళ్ళు వచ్చి 4.5 ఏళ్ళు కాలే. వాళ్ళు 4.5 ఏళ్లలోనే కుప్పాన్ని సర్వనాశనం చేశారు. కుప్పం మొత్తం సున్నా చుట్టేశారు. కుప్పానికి మళ్ళీ నేను వస్తే ఏదో చేస్తాను, నేను ముఖ్యమంత్రి అయితే ఏదో చేస్తాను అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారే కాదు, ఎవరైనా సరే ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఇట్లా మాట్లాడితే దీన్ని కామెడీ అనుకుంటారా, మోసం అనుకుంటారా, లేకుంటే ప్రజల్ని అమాయకులని వీళ్ళు అనుకుంటారా, లేదా ప్రజలే అమాయకులా, వాళ్ళు ఎప్పుడు మోసపోవడానికే ఈ ప్రజాస్వామ్యం అనే దాన్ని సృష్టించారా, ప్రజల్ని మోసం చేయడానికే ఈ ప్రజాస్వామ్యం ఉందా? ఇవన్నీ కూడా విచిత్రంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిని పర్టికులర్గా అనడం కాదు, కానీ ఏ నాయకుడైనా సరే ఒక 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఆ నియోజకవర్గంలో పాతుకుపోయి ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే వీళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చేసి మేము అద్భుతాలు చేసేసినాము, వీళ్ళు అవతల వాళ్ళన్నీ అడ్డుపడుతున్నారు, అవతల వాళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, ఏదో చెప్తూ ఉంటారు. మరి ఇన్నేళ్లలో మీరు ఏనాడైనా మీ నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టి, ఇంకా మీ నియోజకవర్గంలో కుప్పం నియోజకవర్గంలో నీళ్లు లేవు, శాంతిపురం నియోజకవర్గంలో అక్కడెక్కడ గ్రామాల్లో నీళ్లు లేవు అంటున్నారు ఆయన. ఇంకా నీళ్లు లేకపోవడం ఏమిటి? అసలు నీళ్లు, ప్రాథమిక సదుపాయాలు, ప్రాథమిక సౌకర్యాలు అనేటివి ఈరోజు అద్భుతంగా ఉండాల్సిన కుప్పం నియోజకవర్గంలో మీరే మీ బహిరంగ సభలో మాట్లాడుతూ దానికి అవి లేవు ఇవి లేవు అని అంటున్నారంటే ఎవరు తప్పు? ఒకవేళ ఆక్రమించారు, వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు అనుకుందాం మీ మాట ప్రకారం. మీరు ఇన్ని చట్టాలు, న్యాయాలు, లా చదువుకున్న, లా మీద పెద్ద పట్టు ఉన్నవాళ్ళు కదా మీరు, ఇన్ని తెలిసిన వాళ్ళు, మరి వాళ్ళ మీద కోర్టుకు పోయి ఇది ఆక్రమించారు, వైసీపీ వాళ్ళు ఇది చేశారు అది చేశారని మీకు సొంత మీడియానే ఉంది కదా, చిన్నది జరిగినా కూడా పెద్దగా రాయడానికి. మరి ఇన్నాళ్ళు మీరు ఎందుకు వాళ్ళ ఆగడాలని భరించారు? వాళ్ళ భూమి కబ్జాలన్నీ కుప్పం నియోజకవర్గం నిండా ఆ గ్రనైట్ మొత్తం తినేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు ఎమ్మెల్యేగా? మీ బాధ్యత కదా అది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మీకున్నంత పవర్ ఎవరికి ఉంది? మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నా మీరు మాజీ ముఖ్యమంత్రి కదా, మీ మాటకు ఒక విలువ ఉంటుంది కదా, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే దానికి ఉన్న వాల్యూ వేరు కదా. మరి మీరెందుకు చేయలేదు? ఈరోజు ఎలక్షన్లు వచ్చేసి జాబ్ ఇస్తాను, నేను 3,000 భృతి ఇస్తాను, కుప్పాన్ని సుందర వనం చేసేస్తాను, కుప్పాన్ని అంద్రినీవా తెచ్చేస్తాను, ఇంకేదో డబుల్ రోడ్లు వేస్తాను, ఏదేదో చెప్తున్నారు ఆయన. కాబట్టి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన విషయం ఏమంటే 35 ఏళ్ళు ఆ నియోజకవర్గానికి నాయకుడిగా ఉండి తాను ఇప్పటికీ ఏమీ చేయలేకపోయారు, ఎందుకు చేయలేకపోయారో ఆలోచిస్తే కుప్పం ప్రజలు ఇప్పటికైనా బాగుపడతారు. థ్యాంక్ యూ.